ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో భారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పినాడు. ఆయన యొద్దకు వస్తే ఏం చేస్తాడు? విశ్రాంతినిస్తానన్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా సుఖంగా, నెమ్మదిగా, తొందర లేకుండా ఇట్లా ఉండాలనుకుంటాడు. ఏదో తొందరపడాలి, అలసిపోవాలని అనుకోడు. అయితే ప్రతి మనిషి కూడా పాప భారాన్ని బట్టి అలసిపోయి ఉన్నాడు, పనుల భారాన్ని బట్టి అలసిపోయి ఉన్నాడు, ఉద్యోగ బాధ్యతలను బట్టి అలసిపోయి ఉన్నాడు, కుటుంబ బాధ్యతలను బట్టి అలసిపోయి ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటే సంఘ బాధ్యతలు, సమాజంలో ఉన్న ఆటుపోటులు, ఇతరమైన మనుషుల వల్లనే మనకు కలిగే ఆపదలు, కొందరు పరిస్థితిని బట్టి మాట్లాడేటోళ్ళు కొందరు ఉంటే, కొందరు అననుకూలంగా అనవసరమైన మాటలతో మనల్ని కలవరపెట్టేవారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు భారంగా ఉంటాయి. అయితే ప్రభు ఏమంటున్నాడు? మనకి ఏ పని ఉండని, ఏ కష్టమని ఉండని, మనకు ఆధారం ఏంటంటే మన భారం అంతా ఆయన సిలువలో మోసినాడు. కాబట్టి ఏమంటున్నాడు? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అంటున్నాడు. ఇది ఎంతో సులువైన మార్గం యేసు ప్రభు చూపిస్తున్నాడు. మన ప్రతి సమస్యను యేసు ప్రభుకు చెప్పేవారమై ఉండాలి. ప్రతి అవసరత యేసు ప్రభు చెప్పేవారమై ఉండాలి. ఇది మనం చెప్పుకోవడానికి, వినడానికి బాగుంటుంది, కానీ అనుకరణలో అంటే ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టమైన పని అవుతుంది. అది ఏ విశ్వాస జీవితం. ఈనాడు లూకాసు వార్తలో రాయబడ్డ మాట ప్రకారం మనిషి కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన. ఈనాడు విశ్వాసం లేని తరం అయిపోయింది. ఎందుకు విశ్వాసం లేకుండా అయిపోయిందంటే, దేవుని యొక్క వాక్యమును వినేటోళ్ళు లేరు. వింటున్నారంటే వినడం అంటే వినుమట్టుకు వినడం కాదు, అది మనసులో లోతులోనికి వెళ్ళేది కాలేదు. దాని ప్రకారం జీవించటోళ్ళు లేరు. అందుకే దేవుని వాక్యము కార్యరూపకం మన జీవితాల్లో దాల్చలేదు. చిన్న చిన్న వాటికి లొంగిపోయి, కృంగిపోయి, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇట్లెందుకు అవుతుంది అని అనుకుంటాం. కష్టం లేనిది ఎవరికి అసలు? మనం అనుకుంటాం డబ్బు ఉన్నోళ్ళు, పదవి ఉన్నోళ్ళు, హోదాలో ఉన్నోళ్ళు, వాళ్ళకి ఏం కష్టాలు లేవని అనుకుంటున్నాం. కాకపోతే వారి అద్దాల మెడల్లో తిరగచ్చు, కార్లలో తిరగచ్చు, గాలి మోటార్లో తిరగచ్చు, ఇంకా ఏమన్నా తిరగచ్చు, కానీ వారి మనసు నిండా, లేకుంటే వారి తలలో, వాళ్ళ మెదడులో మనం మోయలేని భారాలు వాళ్ళు మోస్తున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తులో మనల్ని భాగ్యవంతులుగా చేసినాడు. మనం ఎట్లాంటి భారం లేకున్నాం. మన ప్రతి సమస్య, అందుకే మొదటి పేతురు 5:8 మిమ్మల్ని గురించి ఆయన చింతించున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని రాసినాడు. ప్రేమైన వల్ల మన చింతలు ఏవైనా రాని యేసు ప్రభు పాదముల చెంతకు తీసుకుపోవాలి. యేసు ప్రభుకు చెప్పాలి. భక్సింగ్ గారు ఇంత పరిచర్య ఎట్లా జరిగించినాడంటే, తన ప్రతి పరిస్థితిలో యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. యేసు ప్రభు చేయమన్నది, యేసు ప్రభు చెప్పింది తన జీవితంలో చేసినాడు. ఈనాడు మన జీవితంలో మన పరిచర్య కానీ, మన జీవితం కానీ అభివృద్ధిలోనికి లేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనందరం ఎవరం మినహాయింపు లేదు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయనకు విధేయత చూపించి, ఆయన మాట విని దాని ప్రకారం జీవించడం నేర్చుకోలేకపోతున్నాం. అందుకే మన భారాలు మనతో ఉన్నాయి. ఆ భారాలు తీసివేస్తే అంటున్నాడు ప్రభు, అప్పుడు మన ఉద్దేశములు సఫలమగును. మన ఉద్దేశాలు ఏంటివి? మన సొంత ఉద్దేశాలు ఉండొద్దు. దేవుని ఉద్దేశమే మన ఉద్దేశమై ఉండాలి. అది అనేకులకు ఆశీర్వాదకరం, ప్రభుకు మహిమకరంగా ఉండే జీవితాన్ని ఇస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయనకి ఇంపైన స్థితిలో మనం జీవిద్దాం. దేవుని మహిమ కొరకు బతుకుదాం. దేవుడి మాటలు దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మా జీవితంలో ఏదైతే లేదో దాన్ని చూపిస్తూ వచ్చినావు. నీ మీద భారం మోపే స్థితి మాకు లేదు, దాంతో క్షమించండి. నీ మీద భారం మోపి నీ మహిమ కొరకు జీవించిన కృప నీమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.